క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. ఆదివారం దుబాయ్ వేదికగా ఈ రెండు జట్లు తలపడనున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా తొలి మ్యాచ్ బంగ్లాపై గెలిచి టీమిండియా న్యూజిలాండ్ పై ఓడి పాకిస్తాన్ రెండో మ్యాచ్ కు సిద్ధం అవుతున్నాయి. మరి పాక్ తో కీలక మ్యాచ్ కు టీమిండియా ఎలాంటి ప్లేయింగ్ తో దిగుతుందో చూద్దాం. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో భాగంగా ఈ నెల 23న అంటే ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో మ్యాచ్ ఆడనుంది టీమిండియా. ఈ మ్యాచ్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ దాయాదుల పోరుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. ఇది ఓ క్రికెట్ మ్యాచ్ అనే దానికంటే ఓ మినీ యుద్ధంలా సాగుతుంది. ఇరు దేశాల ఆటగాళ్లు గెలవడానికి ప్రాణం పెట్టేస్తారు. గత మ్యాచ్ ఫలితంలో సంబంధం లేకుండా రెండు టీమ్స్ ప్లేయర్స్ కూడా కొత్త జోష్ తో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ బరిలోకి దూకుతారు. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే పాకిస్తాన్ ఆటగాళ్లు పాక్ నుంచి దుబాయ్ కి చేరుకున్నారు. తమ తొలి మ్యాచ్ లో న్యూజిలాండ్ చేతిలో ఓటమి పాలైన పాకిస్తాన్ ఇండియాతో డూ ఆర్ డై మ్యాచ్ కోసం రెడీ అవుతుంది. ఇక మరోవైపు ఇండియా బంగ్లాదేశ్ పై ఏకపక్ష విజయంతో రెట్టించిన ఉత్సాహంతో పాక్ తో మ్యాచ్ కు సంసిద్ధంగా ఉంది. ఈ రెండు జట్లు ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో తలపడనున్నాయి. అయితే బంగ్లాదేశ్ పై విజయం సాధించినప్పటికీ కూడా ప్లేయింగ్ 11 లో ఒక మార్పుతో టీమిండియా బరిలోకి దిగే సూచనలు కనిపిస్తాయి. మరి ఆ ఒక్క మార్పు ఏంటి? ఏ ప్లేయర్లను పక్కన పెట్టే అవకాశం ఉందో చూద్దాం. బంగ్లాదేశ్ తో మ్యాచ్ ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు, ఒక స్పిన్నర్, ఇద్దరు స్పిన్ ఆల్రౌండర్లతో టీమిండియా బరిలోకి దిగింది. వీరిలో షమి, హర్షిత్ రాణా అద్భుతంగా బౌలింగ్ చేశారు. అలాగే స్పిన్ ఆల్రౌండర్స్ అక్షయ్ పటేల్, రవీంద్ర జడేజా కూడా బాగా బౌలింగ్ చేశారు. కానీ క్వాలిటీ స్పిన్నర్ చైనామెన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయాడు. 10 ఓవర్లు చేసినా ఒకటంటే ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. దీంతో పాకిస్తాన్ తో మ్యాచ్ లో కుల్దీప్ ను పక్కన పెట్టి వరుణ్ చక్రవర్తిని ప్లేయింగ్ 11 లోకి తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది. అయితే పాక్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం పై కుల్దీప్ మంచి రికార్డు ఉంది. న్యూజిలాండ్ తో జరిగిన తొలి మ్యాచ్ లో అతను హాఫ్ సెంచరీతో టచ్ లోకి వచ్చాడు. కాబట్టి కుల్దీప్ టీమ్ లో కొనసాగిస్తారా లేక వరుణ్ ను టీమ్ లోకి తీసుకొస్తారా అనేది వేచి చూడాలి. అయితే పిచ్ కండిషన్ ని బట్టి కూడా ప్లేయింగ్ 11 మార్పు ఉండవచ్చు. కానీ రోహిత్ శర్మ మాత్రం విన్నింగ్ ప్లేయింగ్ 11 ను మార్చేందుకు పెద్దగా ఆసక్తి చూపడు. చూడాలి మరి ఆదివారం మ్యాచ్ లో టీమిండియా ఎలాంటి మార్పులతో ఆడుతుందో. మార్పు చేసినా చేయకపోయినా పాక్ పై ఖచ్చితంగా గెలవాలనే మాత్రం భారత క్రికెట్ అభిమానులు పేర్కొంటున్నారు.